రేవంత్ రెడ్డి గారు తోపు, తురుం ఖాన్, మోతెబారి, రాజకీయ ఉద్ధాంటుడు, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మలుపు తిప్పిన నాయకుడు, తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని నాకించిన నాయకుడు. ఒకసారిగా ముచ్చటిని చూడండి. రాష్ట్రంలో ఇట్లా తలసరి విరవిల రేవంత్ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రీయ ఆర్థిక పతనం, పర్ క్యాపిటాలో 2 స్థానానికి తెలంగాణ, తొలిసారిగా టాప్ ర్యాంకులో కోల్పోయిన రాష్ట్రం, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ తాజా గణాంకాల వెల్లడి, కేసీఆర్ హయాంలో తలసరిలో మనమే టాప్, నాడు తలసరి వృద్ధి రేటు 15.34% నమోదైతే నేడు కాంగ్రెస్ పాలనలో 10.24% పరిమితం, పెట్టుబడులేమి, నిరుద్యోగితే తలసరి పతనానికి కారణమంటున్న విశ్లేషకులు. కాంగ్రెస్ సర్కార్ చేతిలో పడి తెలంగాణ ఆర్థికం ఆగమవుతున్నది. కేసీఆర్ పాలనలో తలసరి ఆదాయం దేశంలోనే నంబర్ 1గా ఉన్న రాష్ట్రం ఇప్పుడు క్రమంగా దిగజారిపోతున్నది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక గణాంక శాఖ విడుదల చేసిన తాజా నివేదికలో ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. తలసరి ఆదాయంలో రాష్ట్రం ర్యాంకు 2వ స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి పెట్టుబడులు రాక తగ్గిపోవడం, నిరుద్యోగి పెరిగిపోవడమే తలసరి ఆదాయం తగ్గడానికి ప్రధాన కారణాలుగా విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. అయితే ఎందుకు తగ్గదండి? ఈ రేవంత్ రెడ్డి అధికారంలో రాగానే 2.5 లక్షల కోట్లు ఎవరి కోసం అప్పు చేసిండో, ఏ బొక్కలో నూకిండో ఇప్పటిదాకా ఎవరు దాని గురించి మాట్లాడుకోడు. ఏంటంటే రేవంత్ రెడ్డి వచ్చిండు, కేసీఆర్ని గద్దె దింపిండు, కేసీఆర్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసేటట్టు చేసిండు. అవును, కేసీఆర్ని ఫామ్ హౌస్కి పరిమితం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని నాగించేసిండు, మొత్తానికి నాగించేసిండు. తలసరి ఆదాయంలో కానీ పర్ క్యాపిటా ఇన్కంలో కానీ తెలంగాణ రాష్ట్రం నాకెళ్ళిపోయింది. నాకి కేసీఆర్ గారు ఉన్నప్పుడు తలసరి ఆదాయం కానీ పర్ క్యాపిటా ఇన్కమ్ కానీ దేశంలోనే నెంబర్ 1 ఉండే. కానీ ఈరోజు తెలంగాణ ఓ పనికిరాని రాష్ట్రంతో పోటీ పడ్డా కూడా ఓడిపోయే అవకాశం ఉంది. ఈరోజు అంత గొప్ప స్టాటిస్టిక్స్ నిలబెట్టింది రేవంత్ రెడ్డి శాఖని. అందుకనే చెప్తా ఉన్నా, కాలకేయ సామ్రాజ్యాది నాయకుడు, తాను అడుగుపెట్టిన ప్రతి చోట దేశాలే సంకనాగిపోయేంత గొప్ప నాయకుడు అని కాలకేయుని గురించి మాట్లాడుకుంటారు బాహుబలి సినిమాల. గట్లుంది ఈడ వ్యవహారం. ఏమైపోతుంది? డబ్బులు ఎవరి జేబులో పోతున్నది? లక్షలు కోట్ల రూపాయలు ఎవరు మింగుతా ఉన్నాడు? మింగే గాడిదేవాడు అని అందరికీ తెలుసు. ఈరోజు రాష్ట్రం ఎందుకు వెనకబడిపోతుంది? రోజు రోజుకి వెనక ఎందుకు వెళ్ళిపోతుంది? ఇప్పుడు ఏదో ప్రతి ఒక్కరు ఆస్ట్రాలజీ చేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏమని? ఈ మే నుంచి కరువు కాటకాలు ఏర్పడుతున్నాయి అని చెప్తా ఉన్నాడు. రేవంత్ రెడ్డి దాంట్లో రాష్ట్రానికి దాపురిస్తే కరువే దాపరిస్తుంది, కరువే ప్రళయతాండం చేస్తుంది, సర్వ రాష్ట్రాన్ని ఆగం చేస్తుంది అనేది కూడా ఒక క్లారిటీ మీద ఉంది కథ.